నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఈ యొక్క జనవరి ఫలితాలన్నీ గూడా తెలుసుకుందామనమాట. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి ఫలితాలు, ప్రెడిక్షన్స్ అయితే చెప్పాను. సో, ఇక్కడ ప్లానటరీ పొజిషన్స్, గ్రహ స్థితులన్నీ గూడా రాశాను. సో, మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఒక అవగాహన వస్తుందనే ఉద్దేశంతో అవి చూస్తూ నేను చెప్పే ప్రెడిక్షన్స్ వినండి. క్లియర్‌గా క్లారిటీ వస్తుంది. సో, ఇంకా వీడియోలోకెళ్ళే ముందు ఏంటంటే ఒక చిన్న మాట. ఈ ఆస్ట్రాలజీ కోర్స్ ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో, ఫ్రమ్ ద బిగినింగ్ లెవెల్ కేపీ ఆస్ట్రాలజీ ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో వారికి మనం విశద ఆస్ట్రాలజీ తరపు నుండి నేను ఒక లైవ్ కోర్స్ అయితే లాంచ్ చేశాను. కేపీ ఆస్ట్రాలజీ ఫ్రమ్ బిగినింగ్ స్టేజ్ అనమాట. సో, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటుంటే వీడియో లాస్ట్‌లో అనౌన్స్‌మెంట్ ఉంటుంది. 2-3 మినిట్స్ యాడ్ ఉంటుంది. సో, దాన్ని మిస్ అవ్వకండి. సో, దాంట్లో ఫీ స్ట్రక్చర్, సిలబస్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేశా. సో, ఎవరైనా జాయిన్ అవ్వాలి, నిజంగా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలంటే ఎన్రోల్ అవ్వచ్చు. సో, ఇంక వీడియోలోకి వెళ్తే ముందుగా లగ్న షష్ఠాధిపతి అయిన శుక్రుడు ఇక్కడ జనవరి 13వ తేదీ మకర రాశిలోకి మూవడం వల్ల మకర రాశి అనేది మీకు ఇక్కడ నవమ స్థానం అవుతుందన్నమాట. సో, నవమ స్థానం అంటే ఏంటి? ఇక్కడ ఫాదర్‌కి సంబంధించిన స్థానము, అదృష్టానికి సంబంధించిన స్థానము, ఓకే, దైవత్వానికి సంబంధించి, భక్తికి సంబంధించి, ఓకే, పూజా పునస్కారాలు, పూర్వపుణ్యము అన్నీ కూడా నవమ స్థానం వస్తుంది. ఇక్కడ నవమంలో అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ కూడా, ఓకే, పర్పస్‌ఫుల్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్. ఓకే. సో, అష్టమ స్థానం అంటే సడెన్‌గా జరిగే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, వాటి వల్ల వచ్చే ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఇబ్బందులు. నవమ స్థానం అంటే ఒక పర్పస్‌తో ఒక ఖచ్చితంగా పని జరిగే విషయానికి మీరు చేసే ట్రావెల్ అనేది నవమ స్థానం విత్ ఫుల్ కాన్షియస్‌నెస్. సో, ఇక్కడ నవమ స్థానంలో ఇక్కడ శుక్రుడి గోచారం జరగడం వల్ల ముందుగా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ అనేటివి ఎక్కువగా జరుగుతాయి. అది కూడా టెంపుల్స్‌కి గాని, ఓకే, గుళ్ళకి గాని ఇలాంటి వాటికి ఎక్కువగా జరుగుతాయి. ఎడ్యుకేషనల్ పర్స్యూట్స్ అనేటివి కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఎడ్యుకేషన్‌కి సంబంధించి వీసాస్ కావచ్చు, ఓకే, ఎడ్యుకేషనల్ వీసాస్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్ చేయాలనుకుంటున్న అలాంటి వారికి కూడా ఈ టైం పీరియడ్ అనేది చాలా మంచి టైం పీరియడ్. ఈ 40 డేస్ టైం పీరియడ్‌లో ఈ వీసాస్ లాంటివి ఏదైనా అప్లై చేసినా ఎడ్యుకేషన్‌కి సంబంధించి పర్టిక్యులర్‌గా అవన్నీ కూడా హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి అవన్నీ కూడా అప్రూవ్ అవ్వడానికి అండ్ మీరు ట్రావెల్ చేయడానికి హెవీ ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ అదే శుక్రుడు మీకు షష్ఠాధిపతి కూడా అవుతున్నాడు. షష్ఠ స్థానం అంటే ఏంటి? శత్రు, రోగ, రుణ స్థానం అండ్ లిటిగేషన్స్‌కి సంబంధించి కోర్ట్ కేసెస్, జ్యుడిషియల్ మ్యాటర్స్ అన్నీ కూడా షష్ఠ స్థానం కిందకి వస్తుంది. సో, ఈ షష్ఠాధిపతి కూడా అవుతూ ఆ షష్ఠాధిపతి నవమ స్థానంలో ఉండడం వల్ల ముందుగా ఒక పాయింట్, కోర్ట్ కేసెస్ అన్నీ కూడా విన్ అవుతారనమాట. ఓకే. జ్యుడిషియల్ మ్యాటర్స్ అన్నీ కూడా మీ సైడే విన్నింగ్ అనేది ఉండడం గానీ, మీ పక్కే ఒక కొంచెం మంచి ఇదనేది ఉండడం అనేది జరుగుతుందనమాట. సో, ఖచ్చితంగా ఇక కోర్ట్ విషయాలన్నీ కూడా, కోర్ట్ కేస్ అన్నీ కూడా సాల్వ్ అవ్వడానికి ఎక్సలెంట్ టైమ్ పీరియడ్ ఇదైతే. ఈ యొక్క నవమ స్థానంలో షష్ఠాధిపతి ఉండడం వల్ల. అండ్ అట్లనే హెల్త్ ఇష్యూస్ గానీ, ఇలాంటివేమన్నా ఉన్నా హీల్ అవుతాయి ఖచ్చితంగా. ఓకే. 9థ్ హౌస్‌లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా హీల్ అవుతాయన్నమాట. నెక్స్ట్ ఇంకా జనరల్‌గానే ఈ పంచమ స్థానం, నవమ స్థానం, ఆ గ్రహ దశలు, ఆ సిగ్నిఫికేటర్స్ యొక్క గ్రహ దశలు, ఇవన్నీ కూడా మనకి హెల్త్‌ని క్యూర్ చేసే దశలనమాట. హెల్త్ ఇష్యూస్ అన్ని తగ్గించే దశలు. సో, కాబట్టి నవమ స్థానంలోకి లగ్నాధిపతి వెళ్ళడం, మన శుక్రుడు మళ్ళీ ఇంకొక ఇది ఉంది కదా! లైక్ మృత సంజీవిని విద్యనిచ్చిన గ్రహం అనమాట. ఐ మీన్ శుక్రుడు. అంటే చచ్చిపోయిన ఐ మీన్ జీవిని కూడా బ్రతికించగలిగే అంత శక్తి ఉన్న గ్రహం అనమాట శుక్రుడు. సో, అంత గొప్ప గ్రహం ఇక్కడ నవమ స్థానంలోకి మళ్ళీ హెల్త్‌ని క్యూర్ చేసే స్థానంలోకి వెళ్ళడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఫేస్ చేస్తున్నా అవన్నీ కూడా హీల్ అవుతాయి. అండ్ శత్రువులకు సంబంధించిన దాంట్లో విన్నింగ్ అనేది ఉంటుంది. రుణాలు, ఈ యొక్క అప్పులు కావచ్చు, అవన్నీ బ్యాంక్ లోన్స్ కావచ్చు, ఏవైనా అప్లై చేస్తూ ఉంటే లేట్ అవుతా ఉంటే ఈ టైం పీరియడ్‌లో ఆ బ్యాంక్ లోన్స్ అన్ని అప్రూవ్ అవ్వడం కూడా మంచి టైం ఫ్రేమ్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క సూర్యుడి గోచారం. మీ యొక్క చతుర్థ స్థానాధిపతి సూర్యుడు నవమ స్థానంలోకి వెళ్ళడం. సో, పర్టిక్యులర్‌గా ఈ యొక్క టైం పీరియడ్ అనేది వెహికల్ ఏదైనా పర్చేస్ చేయడానికి మంచి టైం పీరియడ్. ఓకే. సో, ఖచ్చితంగా శుక్రుడితో పాటు వెహికల్స్‌కి కారకుడైన శుక్రుడితో పాటు సూర్యుడు చతుర్థాధిపతి, ఇండివిడ్యువల్‌గా మీకు చతుర్థాధిపతి సూర్యుడు కలిసుండడం అనేది ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట. ఐ మీన్ సారీ, ఎక్సలెంట్ కంజంక్షన్ అనమాట. అంటే యొక్క గ్రహ కలయిక. సో, ఈ టైం పీరియడ్‌లో వెహికల్ పర్చేసింగ్‌కి సంబంధించి ఎక్సలెంట్ పీరియడ్స్ అయితే రన్ అవుతాయి. సో, ఏదైనా ఫస్ట్ వెహికల్ బై చేయాలనుకుంటుంటే ఈ ఈ టైం పీరియడ్‌లో మీరు బై చేయండి. నెక్స్ట్ ఇంకా ఫ్యామిలీలో ఏదైనా గొడవలు జరుగుతూ ఉన్నా, ఓకే, చతుర్థ స్థానం అంటే మీకు ఫ్యామిలీ కింద కూడా కన్సిడర్ చేస్తారు కాబట్టి కుటుంబంలో ఏదైనా గొడవలు జరుగుతూ ఉన్నా, ఓకే, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమున్నా అవన్నీ క్లియర్ అవుతాయి. ఎందుకంటే నవమ స్థానం అనేది మీకు దేనైనా ఒక క్యూర్ చేసే స్థానం అనమాట. సో, ఫ్యామిలీ రిలేషన్స్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదన్నీ తగ్గుతుంది. పర్టిక్యులర్‌గా ఫాదర్ హెల్త్. ఓకే. సూర్యుడు పితృకారకుడు కదా! సో, సూర్యుడు పితృకారకుడు నవమ స్థానంలో ఉండడం ముఖ్యంగా ఫాదర్ హెల్త్ అనే కాదు, జనరల్‌గా ఫాదర్‌కి ఏదైనా ఇష్యూస్ రన్ అవుతా ఉంటాయి. కోర్ట్ కేసెసే గాని, వృత్తిలో ప్రాబ్లమ్స్ గాని, ఇలాంటివి ఏది జరుగుతూ ఉన్నా ఫాదర్‌కి బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటదన్నమాట మీ యొక్క తండ్రికి. సో, ఖచ్చితంగా ఇది ఉంటుంది. అండ్ పిల్గ్రిమేజ్ విజిట్స్ అనేటివి ఎక్కువగా మీరు, మీ ఫాదర్ కలిసి గుళ్ళకి ట్రావెల్ చేయడం గాని, ఈ యొక్క టెంపుల్స్ విజిట్ చేయడం గాని, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ యొక్క సమయంలో.
సో ఈ టైం పీరియడ్ అనేది మిస్ చేయకండి. ఏదైనా టెంపుల్ ట్రావెల్స్కి సంబంధించి కావచ్చు, కెరీర్ ఆపర్చునిటీస్కి కావచ్చు, దేనికి కూడా మిస్ చేయకండి. హెల్త్ అనేది బాగా క్యూర్ అవుతుంది పర్టికులర్గా. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ కుజుడికి సంబంధించి చూసుకుంటే వ్యయాధిపతి అండ్ సప్తమాధిపతి కుజుడు నామస్థానంలో గోచారం అనేది పర్టికులర్గా ఈ వ్యయ స్థానం అంటే ఏంటి, మనకి వీసాస్కి సంబంధించి, ఫారిన్ ట్రావెల్స్కి సంబంధించి ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. సో వీసా అప్రూవల్స్, గ్రీన్ కార్డ్ అప్రూవల్స్ ఇవన్నీ రావడానికి ఎక్సలెంట్ టైం పీరియడ్ ఉంది. బట్ అదే కుజుడు అదే స్థానంలో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థానం పొందడం అనమాట. మోస్ట్ కంఫర్టబుల్ పొజిషన్. ఆ ఉచ్చ స్థానం పొందడం వల్ల మ్యారిటల్ లైఫ్లో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. అండ్ మీ యొక్క పార్ట్నర్, మీ యొక్క స్పౌజ్, మీ యొక్క వైఫ్ ఆర్ మీ యొక్క హస్బెండ్ యొక్క హెల్త్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంది. మీకు పర్టికులర్గా పర్సనల్గా మీ హెల్త్ క్యూర్ అవుతుంది కానీ, అండ్ మీ ఫాదర్ యొక్క హెల్త్ అనేది కొంచెం బెటర్ ఉంటుంది కానీ, స్పౌజ్ యొక్క హెల్త్ మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. కుజుడు ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉండి ఎక్కువ ఓవర్ ఎనర్జీతో ఉన్నాడు కాబట్టి. అండ్ మ్యారిటల్ లైఫ్లో చిన్న చిన్న అగ్రెషన్స్, కోపానికి సంబంధించిన విషయాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. సో టూ మచ్ ఎక్స్ప్రెసివ్ వే ఆఫ్ స్పీకింగ్ అనేది ఉండడం కానీ, ఎందుకంటే ఇక్కడ తన స్థానం నుంచి తృతీయ స్థానంలో ఉన్నాడు, సప్తమం నుంచి తృతీయంలో ఉన్నాడు. తృతీయ స్థానం అంటే ఏంటి, నేను చాలాసార్లు చెప్పే ఉన్నాను. ఈ యొక్క ఎక్స్ప్రెసివ్ వే ఆఫ్ స్పీకింగ్కి సంబంధించి మీ యొక్క ఎమోషన్స్ అన్నిటిని కూడా యాడ్ చేసి మాట్లాడడం అనమాట. ఓకే, కోపం ఉంటే కోపంగా మాట్లాడడం కానీ, ఎమోషన్స్ అన్ని లైక్ జనరల్గా కోపం దాచిపెట్టుకుని నార్మల్గా పైకి మామూలుగా మాట్లాడడం అలాంటివి కాకుండా, ఏ ఎమోషన్ ఉంటే ఆ ఎమోషన్ని మీ యొక్క కమ్యూనికేషన్తో అటాచ్ చేసి అవతల వారి మీదకి వదిలేసేయడం, ఇట్లా అనమాట. సో అగ్రెసివ్ స్పీకింగ్ అనేది ఉండడం వల్ల మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ చిన్న చిన్నవి వస్తాయి. కొంచెం కేర్ఫుల్గా, కంట్రోల్డ్గా అన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోండి ఒక 35-40 డేస్ వరకు అట్లీస్ట్. ఓకే, ఈ యొక్క జనవరి 16th నుండి. సో ఇదనమాట. నెక్స్ట్ ఇంకా బుధుడికి సంబంధించి చూసుకుంటే, మీకు ఇక్కడ బుధుడు ద్వితీయాధిపతి, పంచమాధిపతి అవుతూ నవమ స్థానంలో ఉండడం అనేది ఈ బేసిక్గా మళ్ళీ బుధుడు తిప్పి మీకు ఈ యొక్క వీసా అప్రూవల్స్ కానీ, ఈ యొక్క ట్రావెల్స్కి సంబంధించి కానీ ఇలాంటి వాటిని కొంచెం పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వస్తాడు. బట్ కాకపోతే ఇక్కడ పంచమ స్థానం మీ యొక్క క్రియేటివిటీకి, ఇంటెలిజెన్స్కి అండ్ మీ యొక్క డెసిషన్ మేకింగ్ అన్నిటికి కూడా ఇంపార్టెంట్ స్థానం కాబట్టి, అది బుధుడు నవమ స్థానం, హౌస్ ఆఫ్ గురూస్, టీచర్స్, మెంటర్స్, గురూస్ ఈ స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క గురువులు కానీ, మీ యొక్క టీచర్స్ కానీ, మీ ఇంట్లో ఎల్డర్స్ కానీ వీరి నుంచి మంచి గైడెన్స్ రావడం, మీ ప్రాబ్లమ్స్కి మంచి సొల్యూషన్ రావడం. ఆస్ట్రాలజర్స్ని కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే నవమస్థానం అనేది మీకు ఆస్ట్రాలజర్స్ గైడెన్స్ ఇచ్చే పీపుల్ అందరూ కూడా మీకు నవమస్థానం కిందకి వస్తుంది. ఈ టైం పీరియడ్లో మీకు ఆస్ట్రాలజర్ నుంచి చాలా మంచి గైడెన్స్ వచ్చి ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఆ బుధుడు యొక్క స్థితి అనేది అంత అంత పవర్ఫుల్గా ఉంటుంది. సో ఇదన్నమాట ఈ వీడియోకి అయితే. సో అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసా, ఉన్నవన్నీ కూడా 4 గ్రహాలకు సంబంధించి 4 గ్రహాల స్థానాధిపత్యాలు, వాటి యొక్క ప్లేస్మెంట్స్ అండ్ కంజంక్షన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసా. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి ప్రొడిక్షన్స్ వస్తూనే ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక 10 seconds తర్వాత యాడ్ అయితే ప్లే అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క ఆస్ట్రాలజీ కోర్సులో ఎన్రోల్ అవ్వాలని. సో చూసిన తర్వాత మీకు ఫీజు అన్నీ కూడా చూసుకున్న తర్వాత మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. జస్ట్ టైం పాస్ కాల్స్ అవన్నీ కూడా దయచేసి చేయకండి. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ అవుదాం అనుకుంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. అండ్ క్లాసెస్ అనేటివి 6 PM to 8 PM బిట్వీన్లో ఎనీ 1 hour జాయిన్ అయిన స్టూడెంట్స్ యొక్క మెజారిటీ ప్రకారం వాళ్ళు ఏదైతే టైం చూస్ చేసుకుంటారో 6 to 7 or 7 to 8 ఏదైతే చూస్ చేసుకుంటారో ఆ టైం పీరియడ్లో క్లాస్ అయితే కండక్ట్ చేస్తాను. సో ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ ఆన్గోయింగ్లో ఉంది, సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నా. సో కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ నెక్స్ట్ డే. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌసెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్,
ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్ని కూడా క్లియర్గా నేర్పిస్తాను. మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రెడిక్ట్ మ్యారేజ్, కెరియర్ అండ్ హెల్త్, జాబ్ ట్రాన్స్ఫర్, జాబ్ ప్రమోషన్, బిజినెస్, జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, రాహు కేతు అండ్ దేర్ రోల్, కేపీ ఆస్ట్రాలజీలో రాహు కేతువుల యొక్క రోల్ ఏంటి అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.